Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఆల్రెడీ మనం బోధనా పద్ధతులు అనే టాపిక్ సంబంధించి ఇంట్రడక్షన్ అండ్ నిర్వచనాలు అయితే ఒక వీడియోలో చేసినాం. దానికి సంబంధించి క్రీడా పద్ధతి అనే దాని గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. విద్యా వ్యవస్థ ఒక పెద్ద వృక్షం అయితే దానిలో ఒక కొమ్మ క్రీడా వ్యవస్థ అయితే క్రీడా వ్యవస్థ అనే కొమ్మకు 2 రెమ్మలే మాంటిసోరీ పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి. దాంట్లో ఒకటైనటువంటి కిండర్ గార్డెన్ పద్ధతి అయితే ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం కంటెంట్లోకి వెళ్దాం. కిండర్ గార్డెన్ విద్యా విధానాన్ని ప్రతిపాదించిన వారు వచ్చేసి ఫ్రెడరిక్ ప్రోబెల్. ప్రోబెల్ జర్మనీ దేశానికి చెందినటువంటి ఆధునిక విద్యావేత్త. కిండర్ గార్డెన్ అను 2 జర్మన్ భాషా పదాల కలయిక వల్ల జనించిన పద్ధతే కిండర్ గార్డెన్ పద్ధతి. కిండర్ అనగా శిశువు, గార్డెన్ అనగా తోట. కావున కిండర్ గార్డెన్ అనగా శిశువు తోట అని అర్థం. ఈ పద్ధతినే బాలోద్యాన పద్ధతి అని కూడా పిలుస్తారు. కృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రం ఆధారంగా ప్రోబెల్ 1826లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. కిండర్ గార్డెన్ పద్ధతిలోని భావనలను అన్నింటినీ ప్రోబెల్ తన పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఈ కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించినది వచ్చేసి ప్రోబెల్ అండి. ఆయనది జర్మనీ దేశం. కిండర్ గార్డెన్ అనే 2 జర్మన్ భాషా పదాల కలయిక వలన కిండర్ గార్డెన్ అనే బోధనా పద్ధతి అయితే వచ్చిందనమాట. కిండర్ అంటే శిశువు, గార్డెన్ అనగా తోట. కిండర్ గార్డెన్ అనగా శిశువు తోట. ఈ పద్ధతినే మరొక పేరు బాల్యోద్యన పద్ధతి. కృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రం ఆధారంగా రూపొందిన పద్ధతి క్రింది వానిలో ఏది? ప్రోబెల్ పద్ధతి. ఇది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడిందంటే 1826. 1837లో తురింజియాలో ఒక పాఠశాలను ప్రోబెల్ అయితే ప్రారంభించారు. 1840లో ఈ పాఠశాలకు కిండర్ గార్డెన్ అని పేరు పెట్టడం జరిగింది. 3 నుంచి 7 సంవత్సరాల వయసు గల పిల్లలకు అవసరమైనటువంటి సామాజిక అనుభవాన్ని కిండర్ గార్డెన్ కలిగిస్తుంది. అంటే కిండర్ గార్డెన్లో జాయిన్ అవ్వాల్సిన పిల్లలు వచ్చేసి 3 నుంచి 7 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు. ఆ రెండింటికి మధ్య 3 నుంచి 7 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలు. ఇక్కడ పాఠశాల వచ్చేసి ఒక తోట. దానిలోని బాలబాలికలు ఆ తోటలోని మొక్కలు. ఆ మొక్కలకు నీరందించి పోషించే తోటమాలే ఉపాధ్యాయుడు అని ప్రోబెల్ అభిప్రాయం. ఈ దృష్టిలో ప్రోబెల్ ఆటలు, పాటలతో కూడిన పలు ఉపకరణాలను సిద్ధం చేశాడు. వీటన్నింటినీ ప్రోబెల్ కానుకలు అని వ్యవహరించారు. మట్టితో నమూనాలు చేయించడం, రంగులు కలపడం, రంగులు వేయించడం, కాగితాలు కత్తిరించి వివిధ ఆకృతులు తయారు చేయించడం, పాటలు పాడటం, అంగీక అభినయం చేయించడం, నృత్యం చేయడం మొదలైనవి కిండర్ గార్డెన్ పద్ధతిలో బోధనా వ్యూహాలు. విద్యార్థులు నేత్రేంద్రియం, స్పర్శేంద్రియం, కండరాల చలనం, కాళ్ళు చేతులు కదలికలు మొదలైనవి విద్యార్థికి ఇంద్రియ శిక్షణకు తోడ్పడతాయని ప్రోబెల్ యొక్క విశ్వాసం. దీన్నంతా మనం బ్రీఫ్గా చూసినట్టయితే 1837లో ఒక స్కూల్ ప్రారంభించారు. దానికి 1814లో కిండర్ గార్డెన్ అని పేరు పెట్టారు. ఈ కిండర్ గార్డెన్లో జాయిన్ అయ్యే ఇయర్ వచ్చేసి 3 నుంచి 7 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు. ఇక్కడ వచ్చేసి స్కూల్ అంటే ఒక తోట. అందులో బాలబాలికలని మొక్కలతో పోల్చారు. ఆ మొక్కలకు నీరు అందించి పోషణ చేసేవారిని అక్కడ గార్డెన్ని ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం పిల్లల ఆరోగ్యం, విద్య ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రోబెల్ యొక్క విశ్వాసాలు, ప్రోబెల్ యొక్క కానుకలు, ప్రోబెల్ యొక్క ప్లాన్స్, ప్రణాళిక గురించి తెలుసుకున్నాం. ఈ కిండర్ గార్డెన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల ఆరోగ్యం, విద్య. ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విధానంలో భాష నేర్పడం మౌఖికంగానే ఉంటుంది. ప్రోబెల్ గిఫ్ట్తో పాటు వివిధ కృత్యాల శ్రేణులను తయారు చేసి వాటిని ఆక్యుపేషన్స్ అని పేరు పెట్టారు. ప్రోబెల్ గిఫ్ట్తో పాటు వివిధ కృత్యాల శ్రేణులను తయారు చేసి వాటికి ఆక్యుపేషన్స్ అని పేరు అయితే పెట్టారనమాట. ప్రోబెల్ విద్యా తాత్విక భావనలో 4 ప్రధాన అంశాలు ఉన్నాయి.
సింపుల్ బిట్ ఇలా ఇస్తారు. ప్రొబెల్ విద్యా తాత్విక భావనల్లో ఎన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి? ప్రొబెల్ విద్యా తాత్విక భావనలో 4 ప్రధాన అంశాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి స్వేచ్ఛాయుత స్వీయ భావ ప్రకటన, ఫ్రీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, సామాజిక భాగస్వామ్యం సోషల్ పార్టిసిపేషన్, చాలక ప్రకటన మోటార్ ఎక్స్ప్రెషన్. ఈ 4 కూడా ప్రొబెల్ విద్యా తాత్విక భావనలో 4 ప్రధాన అంశాలు. ఇప్పుడు వచ్చేసి కిండర్ గార్డెన్ బోధనా విధానంలో ఇమిడి ఉన్న అంశాలు అయితే తెలుసుకుందాం. కిండర్ గార్డెన్ బోధనా విధానంలో ఇమిడి ఉన్న అంశాలు వచ్చేసి 3 నుంచి 7 సంవత్సరాల వయసులోని పిల్లలు ఈ పాఠశాలలో విద్యార్థులుగా ఉంటారు. పిల్లల ఆరోగ్యం విద్య దీని లక్ష్యం. విద్యా బోధన తరగతి పద్ధతిలోనే జరుగుతుంది. బోధనా కాల వ్యవధి వచ్చేసి 30 నిమిషాలు. తరగతిలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటుంది. శారీరక అభివృద్ధి, సాంఘిక విజ్ఞాన పరిజ్ఞానం పెంపుదల ఈ పద్ధతి యొక్క ఆశయాలు. అంటే శారీరక అభివృద్ధి, సాంఘిక విజ్ఞానం యొక్క పరిజ్ఞానం, దాని పెంపుదల ఈ పద్ధతి యొక్క ఆశయాలు అన్నమాట. పాఠశాల నిర్వహణ ఒక దర్శకురాలు చేతిలో ఉంటుంది. ఇక్కడ ఒక వైద్యురాలు, ఒక పర్యవేక్షకురాలు పాఠశాల నిర్వహణలో దర్శకురాలికి తోడ్పడతారు. అదనంగా చదవటం, రాయటం అనే నైపుణ్యాలు కూడా ఈ పద్ధతిలో కిండర్ గార్డెన్ పద్ధతి ప్రయోజనాలు చూసినట్టయితే ప్రాథమిక విద్యకు విద్యార్థులను సిద్ధం చేయటం, పిల్లల శారీరక మానసిక శక్తుల వికాసానికి దోహదం చేస్తుంది, పిల్లల శారీరక చాలక నైపుణ్యాలను పెంపొందింపజేస్తుంది, పిల్లలకు అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ విధానంలో తల్లిదండ్రుల బాధ్యతను ఉపాధ్యాయులే తీసుకుంటారు. విద్యార్థుల సామాజీకరణకు అవకాశం ఉంటుంది. ఇక్కడ పరిమితులు చూసినట్టయితే తగిన పరికరాలను రూపొందించడం, కృత్యాలను అమలు చేయడం, ఉపాధ్యాయుడి శక్తికి మించిన పని ఇది పరిమితులుగా చెప్పుకోవచ్చు. శిశువులకు స్వేచ్ఛ అనేది తక్కువగా ఉంటుంది. ప్రతి విషయానికి ఉపాధ్యాయుడిపై ఆధారపడవలసి వస్తుంది. ఇవన్నీ కూడా కిండర్ గార్డెన్ యొక్క పరిమితులు, పైవన్నీ కూడా కిండర్ గార్డెన్ యొక్క ప్రయోజనాలు అన్నమాట. ఈ వీడియో వచ్చేసి ఇంతటితో అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మాంటిసోరీ పద్ధతి. మాంటిసోరీ పద్ధతి తర్వాత మనం కిండర్ గార్డెన్కి మాంటిసోరీకి మధ్య ఉన్న పోలికలు, వాటి మధ్య ఉన్న తేడాలు ఏవో ఒక పట్టిక రూపంలో అయితే తెలుసుకుందాం. ఈ విధంగా మనకు క్రీడా పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి, మాంటిసోరీ పద్ధతి మరియు కిండర్ గార్డెన్ పద్ధతుల మధ్య తేడాలు అయితే కంప్లీట్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మీకు కావాల్సిన సమాచారం కోసం మీరు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం ద్వారా మీకు కావాల్సిన అంశాలన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో అయితే లభిస్తాయండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను. ఇంతటితో అయితే ఈ వీడియో ముగిస్తున్నాను.